అని చెప్పిన ఆ పిల్లగాన్ని కూడా ఈరోజు మీకు పరిచయం చేస్తా. ఆ పిల్లగానికి పోయి కలిస్తే మీకు ఇంటికి వచ్చి అన్ని చేపిస్తాడు. ఈరోజే పరిచయం చేస్తా, ఈ వేదిక ద్వారా అందరి సమక్షంలో పరిచయం చేస్తా. మీరందరూ కలిసి కూడా ఆ పిల్లలతో పని చేయించుకోండి. ఇంకా మన సమస్యలు ఉన్నా కూడా ఆఫీస్లో డైలీ ఆఫీస్లో కూర్చోడు ఆ పిల్లలు. రేపటి నుంచి ఆఫీస్లో కూర్చోడు కాబట్టి మీరు ప్లాన్తో మాట్లాడుకొని ఏమైనా ఉంటే చేయించుకోండి. ఇట్లాంటి ఇంకా అంగన్వాడీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్లాన్ కూడా చెప్పండి. నాకు నేరుగా చెప్పకపోయినా రేపటి నుంచి చెప్పండి. అంగన్వాడీలో కూడా నేను చెప్తాను. అలాగే హాస్పిటల్ పరంగా ట్యాబ్లెట్లు వస్తలేవు, ఇవి వస్తలేవు అని చెప్పారు కదా, అవి కూడా నేను రేపటి నుంచి ప్రత్యేకంగా వాళ్ళని వెలుచుకొని మీటింగ్ పెట్టి అవి కూడా చెప్తా. దయచేసి అవి ఊకే అనవసరంగా మాట్లాడే వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ చేయకండి. నేను వాళ్ళతో మాట్లాడి నేను ఇచ్చేస్తాను. ఇక మన ఊర్లో మీకు అందరికి ఒక శుభవార్త చెప్తా. ఈరోజు నిన్ననే మనకు ఎమ్మెల్యే సారు మన రంగనాయక స్వామి గుడికి 5 లక్షల రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్ ఏమని చెప్పి మీ గుడికి నేను ప్రత్యేకంగా అడిగింది ఏంటంటే అన్న, ఈయన వచ్చి మా ఊర్లో మా ఆరాధ్య దైవం రంగనాయక స్వామి టెంపుల్కి ఈ రోజు వరకు ఎవరు కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు. మీరు కంపల్సరీ ఆ రోడ్డు వేయాలి అని అంటే ఆయన వెంబడినే మన ఊరికి వచ్చిన రోజు నేను జాయిన్ అయిన రోజు చెప్పిండా. ఈరోజు 5 లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. 5 లక్షల పని అయిపోయినాక మళ్ళీ ఇంకా కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. మీ రంగనాయక స్వామి టెంపుల్ నేను డెవలప్ చేసి చూపిస్తారామని ఎలా చెప్పి మనకు మాట ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నా. నాతో చేపించుకోనికి మీరు కూడా రెడీగా ఉండాలి. అంతేగాని రాజకీయాలకు పార్టీలకు జెండాలు పట్టుకొని ఊర్లంతా అంటే దానికి నాకు అంత ఓపిక లేదు. రాజకీయ నాయకులతో కొట్లానికి ఓపిక కూడా లేదు. నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా అందరితో సమానంగా పోవాలని నాకు ఉంటుంది. ఈ పార్టీ వాడు చేయొద్దు, ఆ పార్టీ వాడు చేయొద్దు అని నాకు అస్సలు ఉండదు. అందరూ నాకు సమానమే. ఈ రోజు నా పార్టీ వాడు కాకపోయినా రేపు పొద్దుగాల నా పని చూసి నా ఎంబడి రావాలి. నా కోరిక అదే తప్పితే నాకు పార్టీలు ఈ పార్టీలు సంబంధం లేదు. అందరినీ కలుపుకొనే పోదాం. ఊళ్ళో నాకు లేని భేదాలు మీకు ఎందుకు? ఊళ్ళో రాజకీయం చేస్తున్నా నేనే. మీకు అందరికి ఎందుకు? మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలి. కొంతమంది పూర్వ అతను కనిపించినట్టు మాట్లాడారు. ఏమవుతుంది? మీకు ఏమైనా పెడతారు పార్టీలు వచ్చి మీకు ఏం పెట్టవు. నువ్వు వచ్చే రోజు మట్టి కూడా చేయడు ఒకటి లీడర్ వచ్చి. అవన్నీ దయచేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నా కోరిక. అట్లనే ఉండండి. ఎడ్యుకేషన్ పరంగా పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్లో వేస్తే వాళ్ళు దృఢంగా తయారవుతారు. ప్రైవేట్ స్కూల్లో వేస్తే వాళ్ళకి ఎముకలు కాళ్ళు లేవు, చేతులు లేవు, 50 ఏళ్ళకి ముసలోళ్ళు అవుతారంటే గదే. గవర్నమెంట్ స్కూల్లో ఏమవుతాయంటే ఫ్రీగా వదిలేస్తారు పిల్లల్ని, మంచి చదువు మాత్రం నేర్పుతారు. వాళ్ళని ఏం చేస్తారు? ప్రైవేట్ స్కూళ్ళలో ఒక రూమ్లో వేస్తారు, కట్టేస్తారు. కట్టేయడం వల్ల ఏమవుతాయంటే వాళ్ళకి ఆడనికి రాదు, పాడనికి రాదు, నడవనికి రాదు, దిమాగే పనిచేయదు. వాస్తవాన్ని చెప్పాలంటే దిమాగ్ పనిచేయదు. లోకాన్ని నేర్పియాలి పిల్లలకు. లోకం ఎంతలో నేర్చుకోవాలంటే 10 మందితో వాడు మాట్లాడుతున్నాడు అంటే ఏ రకంగా మాట్లాడుతాడో మన పిల్లల అపరాధం మనకే తెలుస్తుంది. నేను మాట్లాడుతున్నాను, నేను ఎలా అంటున్నానని మీరు మాటల్లోనే గుర్తించవచ్చు. కాబట్టి వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, వాడు ఎట్లా తిరుగుతున్నాడు, ఇంట్లో మంచిగా ఉంటున్నాడు, బయట ఎట్లుంటున్నాడు అని చెప్పి ఒకసారి గుర్తించి వాడిని మనమే మార్చుకోవాలి. ఎవరు చెప్పరు. తిట్టకుండా కొట్టకుండా మాటలతోనే మార్చుకోవాలని చెప్పి మీకు అందరికీ వినయించుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు తల్లాడుతున్నారు అంటే మార్నింగ్ టిఫిన్ ఇస్తున్నది కూడా ఎందుకంటే తల్లిలకు ఈ రోజుల్లో టైం లేదు. పిల్లలు కరెక్ట్గా పోషకారం తినలేకపోతున్నారు, టైంకి తినలేకపోతున్నారు అని చెప్పి మార్నింగ్ టిఫిన్ కూడా పెడుతుంది రేపు 12 తారీఖు నుంచి. కనుక టిఫిన్ మార్నింగ్ లేపి వాళ్ళకి మంచిగా తయారు చేసి ప్రైవేట్ స్కూల్లో పోయేటోళ్ళకి ఐరన్ చేసి పంపిస్తున్నారు. బట్టలు ఐరన్ చేసి, షూలు వేసి, అన్నేసి బస్ కాడ తీసుకొచ్చి ఎక్కించి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలకు నేను పోయి చూస్తే స్నానమే చేసి ఉన్నాడు. ఒక్క పిల్లగాడు కూడా స్నానం చేసి, చాలా మంది స్నానం చేసి ఉన్నారు. వాళ్ళ బట్టలు మాసిపోయి ఉంటాయి. ఎందుకు అంత వివక్ష? ప్రైవేట్ స్కూల్కి పోయడానికి ఏమో ఐరన్ డ్రెస్సులు, గవర్నమెంట్ స్కూల్కి పోయడానికి ఏమో మాసిపోయిన బట్టల. ఇంకొకటి ఏంటి, ఆడపిల్లనేమో గవర్నమెంట్ స్కూల్ అంట, మగ పిల్లగాడేమో ప్రైవేట్ స్కూల్ అంట. దీంట్లో ఇదేం తేడా? మన తేడా అసలు తేడా ఉండకూడదు. ఇట్లాంటి తేడాలు ఉండకూడదు.
ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా లాస్ట్కి వస్తే మనకు వాళ్ళు బాగుపడేదే మనకు కావాలి. ఎందుకోసం కష్టపడుతుందని చెప్పండి. రోజు పోయి కూలి చేస్తున్నారు, పైసలు తెస్తున్నారు, సంపాదిస్తున్నారు, వాని కోసం ఖర్చు పెట్టడానికి దండలాడతారు. మీ పిల్లలకు మీరు ఎంత కష్టపడ్డా వాళ్ళకు మంచి జీవితం ఇవ్వడమే మన లక్ష్యం కదా అందరిది. ఇప్పుడు నేను కష్టపడుతున్నా నా పిల్లల కోసం నేనే కష్టపడుతున్నాను, వాళ్ళని మంచిగా చూసుకునేదే కావాలి. కానీ వాడిని బర్ల దగ్గర పంపించి నువ్వు పని ఎంత చేస్తే ఏం లాభం లేదు కదా. పని చేయించవద్దు పిల్లలతోన. మీరు మారాలి. ఫస్ట్ సాయంత్రం కాగానే టీవీలు బంద్ చేయండి దయచేసి. ఆ సీరియల్ చూసి చాలా మంది ఆడవాళ్ళు చెడిపోతున్నారు. ఆ టీవీలు బంద్ చేసి పిల్లలతో కొంచెం మాట్లాడండి. ఆడపిల్లలతో ముఖ్యంగా తల్లుళ్ళు మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఆడపిల్లలతో ముఖ్యంగా 10 నిమిషాలు భోజనం చేసిన తర్వాత ఏం జరుగుతుంది తల్లి, నువ్వు ఎట్లున్నావు, తింటున్నావా, ఉంటున్నావా, ఏం జరుగుతుంది, స్కూల్కి పోయి వచ్చినావు అని చెప్పి 10 నిమిషాలు మాట్లాడి చూడండి, మీకు అర్థమవుతుంది పిల్లల పరిస్థితి లేదని. మీరు పిల్లలతో మాట్లాడరు. పోయిరా వచ్చిరా పని పో గారికి పడుకోపో అని చెప్తారు. మాట్లాడడానికి వచ్చినా కూడా ఏమైనా సమస్య చెప్పడానికి వచ్చినా కూడా మీకు వినే ఓపిక లేదు. వాళ్ళ సమస్యలు వినడానికి మీకు ఓపిక లేదు. మీకు ఫస్ట్ వినడానికి వాళ్ళు చెప్పడానికి ట్రై చేసినా కూడా మీరు వినడానికి ఓపిక లేదు. దయచేసి తల్లిదండ్రులు మగపిల్లలు మగపిల్లలతో మాట్లాడండి, తండ్రులేమో మగపిల్లలతో మాట్లాడండి, తల్లులేమో ఆడపిల్లలతో మాట్లాడండి. 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, మనమే పరిష్కరించుకోవచ్చు. ఎవరు పెద్ద మనలతో పోవాల్సిన పని లేదు. కావున దయచేసి ఈ రోజుకి వెళ్ళి నా కోసం నేను చెప్పినట్లు పిల్లలతో సాయంత్రం 5 నిమిషాలు మాట్లాడడం నేర్చుకోండి. నీళ్ళ సమస్య కూడా మనలో చాలా ఉంది. నీళ్ళ సమస్య ఉంది. ట్యాంక్ ఒకటి ఒక పెద్ద 20 సంవత్సరాల కింద కట్టిరు. అవి ట్యాంక్ ఇప్పటి వరకు దానిలో నీళ్ళే దుంకలే. ఒకరోజు నీళ్లు పోయిన పాపం బిల్లులు మాత్రం తీసుకొని పోయారు, పైసలు తీసుకొని పోతారు, ట్యాంకీ వాడిందే లేదు. అది రేపు రినోవేషన్ చేపిస్తా, అదైతే అయిపోతుంది. ఊర్లో ఉన్న ట్యాంకులు కూడా 10 ట్యాంకులు ఉన్నాయి కదా, అవి కూడా రిపేర్ చేపిస్తా తొందరలోనే. నీళ్ళ సమస్య లేకుండా వేసుకున్నాం. కరెంటు ఒకటి ఈరోజు ఏసారి వచ్చింటే నేను అడుగుతుంటే ఇప్పటికీ ఏ ఊర్లో వేయలే. 28 తంబాలు వేసిన నేను సర్పంచ్ అయినాక. 28 తంబాలు ఎట్లా వచ్చినాయి అంటే నేను సొంత డబ్బులు పెట్టి తెప్పించిన. ఏనికే తంబాలు ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది, దాని లైన్ గుంజనీకి ట్రాన్స్ఫర్ లేనికి అన్నిటికీ పైసలు నేనే పెట్టిన, నా సొంత పైసలు. ఎవరికైనా తెలుసా? సర్పంచ్ చేస్తలేడు అనుకుంటున్నారు. ఇండ్ల మీద ఉన్న లైన్లు గుంజనీకి సొంత పైసలు పెట్టాలి, గవర్నమెంట్ ఇయ్యదు దానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు ఇయ్యదు, వాళ్ళ బొత్తరు బడ్జెట్ వచ్చినప్పుడు వేస్తుందంట. కొంచెం అర్థం చేసుకోండి. ఇండ్ల మీద ఉన్న లైన్లు కూడా నేను తీపియాలని నా కోరిక ఉన్నప్పటికీ చేయలేకపోతున్నా. వర్కర్లు లేరు వాళ్ళతోన. చాలా మందికి మొన్న గాలి వచ్చినప్పుడు మొత్తం పడిపోయినాయి. కావున నేను చేయలేకపోతున్నా. దయచేసి కరెంటు ప్రాబ్లం అని ఉంటే నాకు నేరుగా చెప్పండి, కానీ బయట తిట్టకండి. నాకు తిడితే నాకు పడబుద్ది కాదు. నిజంగా నాతో నా కార్ డ్రైవర్ ఉన్నాడు, 2వసారి అన్న జీవితం అని కూడా అడగడానికి భయపడతాడు. నాకు అంత రోషం ఎక్కువ. చెప్తా, నేను పని చేస్తా, నాకు చెప్పండి. 2వసారి చెప్పేసుకునే అలవాటు నాకు లేదు. ఒకటేసారి చెప్తే చాలు, నేను పని చేస్తా, నాకు ధ్యాస ఉంటుంది, చేస్తా. కానీ ఈ ప్లేయర్ చేయలేదని మాత్రం అనుకోకండి. ఏ పని అయినా సరే నేను ఇంటింటికి వచ్చే చేస్తాను. మీకు ఆ రోజు ఎలక్షన్ కంటే ముందు మాట ఇచ్చిన, ఈ రోజు కూడా చెప్తున్నా, ప్రతి వారం మీ ఇంటి ముందరికి ఏదో ఒక వారంలో వస్తా. ఆ ఇంటికాడ సమస్య నాకు తెలుసు, ఏ ఇంటికాడ ఏం సమస్య ఉందో కూడా తెలుసు. నేను ఇంకా కూడా సేకరిస్తాను. ఇంకా ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం కూడా తెలుసుకుని నేను ట్రై చేస్తున్నా. ఎవరెవరి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ఆ పిల్లకి ఏం ప్రాబ్లం కూడా తెలుసుకుని ట్రై చేస్తున్నా. వస్తా 2-3 రోజుల్లో ఇంటింటికి కూడా వస్తా. అది కూడా ఒకటి తెచ్చిపెట్టుకొని రాసి పెట్టుకుని నాకు అన్నీ తెలుస్తాయి. ఇక ఎప్పుడో సరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మాకు ఒక కాంపౌండ్ వాళ్ళు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు మస్ట్ ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లలు స్కూల్కి పోయినప్పుడు పందులు పోయి వాళ్ళు అన్నం తింటుంటే వాళ్ళ పక్కలో పోయి కూర్చొని తింటున్నాయి. అవి కూడా వాళ్ళకి తినడానికి వస్తలేదు. అదొక్కటి చాలా రోజుల నుంచి నేను అడుగుతా ఉన్నా, అది ఇంకా అవ్వట్లేదు సార్. కొంచెం అంగన్వాడీ స్కూల్ కూడా సరే ఒకటి అది పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ మేము ఇప్పుడు రినోవేషన్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి ఒకటి బిల్డింగ్ ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం సార్. ఇంకొకటి సార్ హెల్త్ సెంటర్ ఒకటి వచ్చింది సార్, ప్రైమరీ హెల్త్ సెంటర్ మాకు వచ్చింది. హాస్పిటల్ పల్లె దవాఖాన వచ్చింది. ప్లేస్ చూపడానికి మాకు ఇబ్బందిగా ఉంది. అయితే ఓల్డ్ గ్రామ పంచాయతీ దాని డిస్మెంట్లింగ్ పెట్టినాము. అది ఎక్కడ మన ఏ గారు పర్మిషన్ ఇవ్వట్లేదు, తొందరగా చెప్పట్లేదు సార్. అది కొంచెం చూడండి సార్.
గ్రామ పంచాయతీ బిల్డింగ్ సార్. నాకు కుర్చీ లేదు, జనాలు ఎవరైనా వస్తే మాట్లాడడానికి ప్లేసే లేదా. నేను ఎందుకు 50 మంది వరకు మాట్లాడాల్సి వస్తుంది. నేను చెప్తున్నా సార్, ఎవరైనా పని చేసేటట్లు ఉంటే, ఇంతకుముందు గతంలో పని చేసినా ఇప్పుడు పని చేసినా ఎవరైనా పని చేయండి, కానీ పట్టుకున్న పని టైంకు కంప్లీట్ చేసి ఇచ్చేటట్లయితే నన్ను ఏం చేయను, అన్ని పనులు వాళ్ళకే ఇస్తా. నాకేం అవసరం లేదు, ఊరికి కావాలి, పని కావాలి, మంచి పని కావాలి. స్కూల్ ఆఫీస్ ఉందని సర్పంచ్ కాకుండా స్టార్ట్ చేసిర్రు, ఈ రోజు వరకు అయిపోలే. దానికి నేనేం చేయాలి? మీరు వచ్చి మాట్లాడడానికి ప్లేస్ లేకపోయా, నేను పోయి కూర్చుని కుర్చీ లేకపోయా, ఏడ కూర్చుంది ఎప్పుడు చూసినా రోడ్డు మీద తిరగాలి నేను. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఒకటి ఇస్తే బాగుంటుంది సార్. తొందరగా వాళ్ళు కట్టకపోతే నేను రేపటి కూడా నేను కడతా, వాళ్ళని బయటకు పంపించండి. ఎంతవరకు కట్టినంతవరకు బిల్లు ఇచ్చి నేనే ఇస్తా, నేను కడతా. అంతేగాని చేత కాకపోతే మాత్రం వదిలేసిపోవాలి ప్లీజ్. దయచేసి ఎవరైనా అన్నిలో భావించకండి. ఊరి కోసం మాట్లాడుతున్నా, నా కోసం కాదు, నా ఇంటి కోసం కాదు, ఊరు జనానికి మీరు కోసం మాట్లాడుతున్నా. ఇంకొకటి, స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి 5 లక్షలు వచ్చినాయి. మీకు చేత కాదు అంటే అది ఇటీయండి, నేను కడతా. డీడీలు కట్టినా, అది కట్టినా సంవత్సరం అయింది, ఇప్పటి వరకు లేదు. ఎందుకు కట్టట్లేదు? అది ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎంతమందిలో సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకి. ఇంత సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి, గొల్లకెళ్ళే వాటర్ లైన్ సార్, అది మొన్న కలెక్టర్లో కూడా అడగడం జరిగింది సార్. వాళ్ళకు మిషన్ పై వాటర్ పోవట్లేదు సార్. ఇంకొకటి కుర్రగేయలేదు సార్, కొత్తగా నీళ్ళు అక్కడ వదిలేదు సార్. సార్ బీసీ కల్లో డ్రైనేజ్ చేసి చాలా సార్. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే, మా ఊర్లో ఉన్న సార్ ఇండ్ల పైన, కరెంటు పోల్స్ పైన, మొత్తం ఇండ్ల పైన వేలాడి ఉంటున్నాయి. ఆ వైర్లు వెంబడిని తక్షణమే చేపిస్తారని చెప్పి నేను కోరుతున్నాను సార్. దయచేసి అది ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ తర్వాత అయినా పర్లేదు, కానీ అది రేపే కొద్దిగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి కోరుతున్నాను. ఏఈ గారికి నేను ఫోన్ చేస్తున్నా, అవ్వట్లేదు అది. మా లైన్ మెన్ కూడా కొద్దిగా లైన్ మెన్ మారిస్తే మేము అందరం ఊరంతా కలిసి మీకు పాలాభిషేకం చేస్తాం. నిజం సార్, ఆ లైన్ మెన్ ని మారిస్తే మీకు పాలాభిషేకం చేస్తాం మేము. రేపు పొద్దుగాల లైన్ మెన్ మార్చి మాకు యువకుని ఇవ్వండి సార్, నాలాగా ఉండాలని ఇవ్వండి, నేను పని చేయించుకుంటా. నాకు పని చేయాలని ఉన్నప్పటికీ వీళ్ళందరూ పనికి వాళ్ళకి తయారయ్యారు. నా చుట్టుముట్టు లైన్ మెన్ బాగాలేడు, ఊళ్ళో పని చేసేటోళ్ళు ముసలోళ్ళు అయినరు, ఆపోజిట్ ఉన్న వాళ్ళు పని చేయరు. ఎవరేం పని చేస్తారు, కాళ్ళు కూలుస్తారు, ఏళ్ళు కూలుస్తారు. ఇవన్నీ కాకుండా ఊరు కోసం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. దయచేసి దీంట్లో రాజకీయాలు తేకంటే, ఊరు గేట్ ఉంది కదా, గేట్ బయటనే రాజకీయాలు పెట్టుకోండి. ఊళ్ళోకి వచ్చేసరికి అందరం హ్యాపీగా ఒక కుటుంబంలో కలిసి పని చేసుకుందాం అని చెప్పి నేను అడుగుకుంటున్నాను. దయచేసి దండాలు పెట్టి అడుగుతున్నా. ఇంతతో ముగిస్తున్నా.